ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు బ్యాగులు ప్యాక్ చేసుకున్నారు, మీ మమ్మీ డాడీకి బాయ్ చెప్పేశారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో యూఎస్ ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్లో నిలబడ్డారు. ఈ సిచ్యువేషన్లో మీ మైండ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మన తెలుగు స్టేట్స్లో ప్రతి ఇంట్లో ప్రతిరోజు జరిగే సీన్స్ ఇవి. మనం సింపుల్గా చదువుకోవాలి అని స్టార్ట్ అయిన ఐడియా ఒక $1 బిలియన్ బిజినెస్ స్టోరీగా మారిపోయింది. మీకు తెలియని చాలామంది కన్సల్టెన్సీస్, బ్యాంక్స్, ఆఖరికి గవర్నమెంట్స్ కూడా ఈ డ్రీమ్ మీద పైసలు సంపాదించుకుంటున్నారు. మనమేమో డ్రీమ్ని చూస్తున్నాం, వాళ్ళేమో బిజినెస్ ఆపర్చునిటీని చూస్తున్నారు. మన హైదరాబాద్ దగ్గరకు వస్తే ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి ఇండియాకి క్యాపిటల్ అయిపోయింది. ఓవర్ 500 రీసెర్చ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి మన హైదరాబాద్లో మాత్రమే. 2023లో మాత్రమే 35,000 మంది తెలుగు స్టేట్స్ నుంచి యూఎస్కి వెళ్ళారు. ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ పాయింట్ ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్లో ప్రతి 5గురిలో ఒకడు తెలుగుడు అయి ఉంటున్నాడు. ఇక అమీర్పేట్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఓవర్సీస్ కోచింగ్ హబ్స్ లాగా మారిపోయినాయి. ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఇప్పుడు ఇదొక ఎడ్యుకేషన్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ లాగా ఆపరేట్ అవుతుంది. మన తెలుగు ఫ్యామిలీస్లో యూఎస్ అంటే ప్రైడ్ కాదు, అదొక స్టేటస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 కజిన్స్ ఉన్నారు, అందులో 2 ఇండియాలో జాబ్ చేస్తున్నాడు, ఒకడు మాత్రం యూఎస్లో ఎంఎస్ చేశాడు. వీళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తే ఎక్కువ అటెన్షన్ ఎవరికి వస్తుంది? ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, యూఎస్లో ఎంఎస్ చేసి ఎవడొచ్చాడు వాడికే వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ని మార్టగేజ్ చేయడం, గోల్డ్ అమ్మేయడం, చిట్టీలు కట్టి వాళ్ళ పిల్లల్ని యూఎస్కి పంపిస్తున్నారు. ఇనిషియల్ స్టేజెస్లో యూఎస్ వెళ్ళడానికి 35 to 40 lakhs ఖర్చు అవుతుంది. లోన్, లివింగ్ ఎక్స్పెన్సెస్, వీసా, ఫ్లైట్ ఛార్జీలు, ఇనిషియల్ సెమిస్టర్ ఛార్జెస్ ఇవన్నీ పేరెంట్స్ బేర్ చేస్తున్నారు. అంతేకాదు ఎడ్యుకేషన్ లోన్ బుక్స్లో ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ హైయెస్ట్ షేర్లో ఉన్నారు. ఇంకా ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ దగ్గరకు వస్తే 9.5 నుంచి 13.5% ఛార్జ్ చేస్తున్నారు. అంటే నువ్వు 30 లక్షల లోన్ తీసుకుంటే 10 years తర్వాత రీపే చేస్తే బ్యాంక్కి నువ్వు 20 లక్షలు ఇంట్రెస్ట్ మాత్రమే కడుతున్నట్టు. ఒక్క నిమిషం, ప్రాసెసింగ్ ఫీ అండ్ ఇన్సూరెన్స్ దగ్గరకు వస్తే 10 నుంచి 15,000 జస్ట్ ప్రాసెసింగ్ ఫీకే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇన్సూరెన్స్ దగ్గరకు వస్తే అది మ్యాండేటరీ, పైగా 25,000 వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి. ఇవి హిడెన్ ఛార్జెస్లా ఉంటాయి, కానీ బ్యాంక్స్కి మాత్రం ఇవి రెవెన్యూ స్ట్రీమ్స్. ఇంకా ఫారెక్స్ కన్వర్షన్స్ దగ్గరకు వద్దాం. యూఎస్కి ఎవ్రీ ఇయర్ 8,000 నుంచి 9,000 కోట్లు రెమిట్ అవుతున్నాయి. అందులో కూడా బ్యాంక్స్ 1.5% కమిషన్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అంటే 130 కోట్లు వాళ్ళ యాన్యువల్ ప్రాఫిట్ జస్ట్ కన్వర్షన్ ఛార్జెస్ దగ్గర నుంచి. ఇంకా కొల్లాటరల్ దగ్గరకు వద్దాం. ఇది ఎంత రిస్కీ అంటే నీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్స్, ఈఎంఐ డిలే అయినా ఇంట్రెస్ట్ కాంపౌండ్ అయ్యి డబల్ వస్తుంది. ఆర్బీఐ డేటా ప్రకారం ఎస్బీఐ మాత్రమే 3,400 crores ఎడ్యుకేషన్ లోన్స్ అనేది డిస్పర్స్ చేసింది లాస్ట్ ఇయర్లో. బిగ్గెస్ట్ షేర్ యూఎస్ బౌండ్ స్టూడెంట్స్కి ఇది. ఒక స్టూడెంట్కి కన్సల్టెన్సీ 50,000 నుంచి ₹1,00,000 ఈ ప్రాసెసింగ్ చేయడానికి ఛార్జ్ చేస్తుంది. ఇంకా అమీర్పేట్లో మీ కన్సల్టెన్సీ కనుక ఉంటే సంవత్సరానికి మీ టర్నోవర్ 250 కోట్లు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరకు వద్దాం. జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఒక 400 crore ఇండస్ట్రీనే బిల్డ్ చేసినాయి. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ యూఎస్ వెళ్ళేటప్పుడు, లేదంటే మీ తమ్ముడు అక్క యూఎస్ వెళ్ళేటప్పుడు మీరు ఒక కన్సల్టెన్సీని విజిట్ అయ్యే ఉంటారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక పెద్ద గ్లాస్ డెస్క్ ఉంటుంది, యూఎస్ ఫ్లాగ్స్ ఉంటాయి, ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది, హార్వర్డ్ యూనివర్సిటీ ఫొటోస్ ఉంటాయి. కానీ వాళ్ళ ఓన్లీ గోల్ ఏంటో తెలుసా? మీకు వీసా అప్రూవల్ తీసుకొచ్చి మీ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేయడం. మీకు వీసా వచ్చింది, ఫ్లైట్ ఎక్కారు, యూఎస్ వెళ్ళిపోయారు. యూఎస్లో మీ లైఫ్ సెటిల్ అనుకుంటున్నారా? వెల్కమ్ టు పార్ట్ టైం జాబ్ లైఫ్. 80% తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. గంటకి $12 నుంచి $20 ఉంటుంది వాళ్ళ అవర్లీ పే. జాబ్స్ ఊబర్ ఈట్స్లో, ఇండియన్ రెస్టారెంట్స్లో, లైబ్రరీస్లో, ఆన్ క్యాంపస్లో డోర్ డాష్లు చేసుకుంటూ, ఇన్స్టా కార్ట్లు చేసుకుంటూ వాళ్ళు జాబులు చేస్తున్నారు. మంత్లీ $1,000 నుంచి $2,000 ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. పోస్ట్ కోవిడ్ తర్వాత గిగ్ వర్క్ ఎకానమీ ఏదైతే ఉందో యూఎస్లో, అది తెలుగు స్టూడెంట్స్ వల్ల 35% గ్రో అయింది. డే టైంలో కాలేజ్, నైట్లో డెలివరీ చేయడం కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇది ప్రాబ్లం కాదు. మీరు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, మీ రెస్పాన్సిబిలిటీ మీరే చూసుకోవాలి. రియల్ డ్రీమ్ ఏంటంటే నీకు యూఎస్లో జాబ్ దొరికితే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రిటర్న్స్లో అది డబల్ అయినట్టు. 75% తెలుగు స్టూడెంట్స్ జాబ్ సెక్యూర్ చేస్తున్నారు వితిన్ 6 months. సాలరీస్ ఏమో 50 నుంచి 70 lakhs per year ఉంటున్నాయి.
మోస్ట్ జాబ్స్ టెక్, హెల్త్ కేర్, ఫినాన్స్లో ఉంటాయి. సిలికాన్ వ్యాలీలో మన తెలుగుల స్ట్రెంగ్త్ ఎంతో తెలుసా? సిలికాన్ వ్యాలీలో మన తెలుగుల సత్తా ఏంటో తెలుసా? వాళ్ళ నెట్వర్క్స్ వల్ల జాబ్ రిఫరల్స్ దొరుకుతున్నాయి, హౌసింగ్ హెల్ప్ దొరుకుతుంది, అండ్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇమిగ్రేషన్ రూల్స్. మీకు H1B లాటరీ మిస్ అయినా, గ్రీన్ కార్డ్ డిలే అయినా గేమ్ మొత్తం రీసెట్ అవుతుంది. ఇక్కడ హై రిటర్న్స్ ఉన్నాయి బట్ నో గ్యారంటీ. అసలు యూఎస్ యూనివర్సిటీస్ అనేవి ఎందుకు అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు? సింపుల్, మనీ. యూఎస్ ఎవ్రీ ఇయర్ $12 బిలియన్ ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి రెవెన్యూగా ఎర్న్ చేస్తుంది. అండ్ అందులో మన తెలుగులో కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా? $3 బిలియన్. 80% స్టెమ్ ఫీల్డ్స్లో అడ్మిషన్స్ రావడం వల్ల యూఎస్కి మ్యాన్ పవర్ నీడ్ అనేది కవర్ అవుతుంది. యూఎస్ కాలేజెస్ అనేవి హైదరాబాద్లో స్పాట్ అడ్మిషన్స్ సెమినార్స్, హోటల్స్లో క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ అనేవి వాళ్ళకి హంటింగ్ గ్రౌండ్స్ లాగా ఫర్ స్మార్ట్ స్టూడెంట్స్ అండ్ గ్యారంటీడ్ రెవెన్యూ. ఇది చదువు కాదు, గ్లోబల్ ఎకడమిక్ బిజినెస్. మీరు యూఎస్లో ఉన్నారు కానీ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? నేను చెప్తాను కదా, ఎవ్రీ ఇయర్ ఆంధ్ర, తెలంగాణ నుంచి యూఎస్ వెళ్ళిన స్టూడెంట్స్ మళ్ళీ ఇంటికి రెమిటెన్సెస్ రూపాన 2500 crores మనకి పంపిస్తున్నారు. ఈ డబ్బులు రియల్ ఎస్టేట్లో, జ్యువెలరీస్లో, కార్లో, అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్గా తేలుతున్నాయి. స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ స్టార్టప్స్ పెట్టి, కంపెనీస్ పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు. కానీ ఇందులో డౌన్ సైడ్ ఏంటి? నేను చెప్తాను కదా, బ్రెయిన్ డ్రెయిన్. బెస్ట్ మైండ్స్ మన కంట్రీలో బిల్డ్ అవ్వట్లేదు. అమెరికాకి మనం బ్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. హార్వర్డ్ కాన్ఫ్లిక్ట్, ఈ పేరు వినే ఉంటారు. ట్రంప్ గవర్నమెంట్ హార్వర్డ్ యూనివర్సిటీని చాలా ప్రెజర్ చేసింది. ఫారెన్ స్టూడెంట్ హోస్టింగ్ సర్టిఫికేషన్స్ మీద ప్రెజర్ తీసుకురామని. హయ్యర్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో దీనివల్ల ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ అయింది. వీసాస్ రివోక్ అవ్వడం వల్ల, డిపోర్టేషన్ ఫియర్ వల్ల, ఈ అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఫ్లైట్స్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. కన్సల్టెన్సీస్ ప్యానిక్ అవుతున్నాయి, క్లయింట్స్ రిఫండ్స్ అడుగుతున్నారు. దీనివల్ల యుఎస్ యూనివర్సిటీస్కి రెవెన్యూ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా యుఎస్ వెళ్తున్నారా అంటే కనుక ఒకసారి ఆలోచించండి, లేదంటే వాళ్ళకి చెప్పండి, ఇదొక ఇండివిజువల్ జర్నీ కాదు, ఇదొక ఇండస్ట్రీ. బ్యాంక్స్, కన్సల్టెన్సీస్, యూనివర్సిటీస్, గిగ్ ప్లాట్ఫామ్స్ అందరికీ ప్రాఫిట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం ఈఎంఐలు, స్ట్రెస్, గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్లు, H1B రిజెక్షన్. ఒక్క నిమిషం, నాకు తెలిసి మీ ఫ్రెండ్స్లోనో లేదంటే మీ కజిన్స్లోనో ఎవరో ఒకరు యూఎస్ వెళ్ళే ఉంటారు. వాళ్ళకి అర్జెంట్గా ఈ వీడియో షేర్ చేయండి. అసలు మీ ఒపీనియన్ ఏంటి? యూఎస్ డ్రీమ్ కంటిన్యూ చేయాలా, లేదా మన దగ్గరే మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలా? కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ముందు అర్జెంట్ కిందకి వెళ్ళి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం బిజినెస్ గీతాకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక హిడెన్ బిజినెస్ స్టోరీతో. దిస్ ఈజ్ Hardeep signing off.